యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు అత్యంత ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణ యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మట్టిల్ శనదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకుని వచ్చరి. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో 2 తలంపులు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ తలంపుల ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ భాగంలో మొదటి తలంపు ఏంటంటే సాయంకాలం అయినప్పుడు. దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో సూర్యోదయం ఉంది, సూర్యాస్తమయం ఉన్నది. సూర్యోదయం అనేటువంటిప్పుడు వెలుతురు, మరి ప్రపంచాన్ని లోకమంతటికి కూడా వెలుగు వస్తుంది. సూర్యాస్తమయానికి వెలుతురు అనేటువంటి తగ్గిపోతూ చీకటి అనేటువంటిది ప్రారంభమవుతుంది. జీవితంలో కూడా సూర్యోదయం ఉంటుంది, సూర్యాస్తమయం ఉంటుంది. ఎప్పుడు జీవితంలో వెలుగే ఉండిద్ది అనుకోవద్దు. చీకటి అనేటువంటి అనుభవాలు కూడా జీవితంలో ఎదురవుతాయి, జీవితంలో అనుభవించాల్సి వస్తుంది. ప్రతి మనిషి జీవితంలో సూర్యోదయం సూర్యాస్తమయం అనేటువంటిది ఉంటుంది. సూర్యాస్తమయం అనేటువంటిది మన జీవితంలో మనం అనుభవించాల్సినప్పుడు మన యొక్క ప్రయాస, మన ప్రయత్నాలన్నింటిలో ఫలితం అనేటువంటిది కనబడినటువంటి పరిస్థితి సాయంకాలానికి సూచన. అంతమాత్రాన నిరుత్సాహపడకూడదు. అంతమాత్రాన ఆవేదనకి, ఆందోళనకి గురైపోయి మరి నా ప్రయత్నాలు, నా ప్రయాస అంతా వృధా అయిపోయిందని చెప్పేసి దుఃఖపడుతూ చింతించకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఖచ్చితంగా సూర్యోదయం అనేటువంటిది జీవితంలో ఉంటుంది. 2వ తలంపు, జనులు దయ్యములు పట్టిన అనేకులు ఆయన వద్దకు తీసుకుని వచ్చరి. జనులు దయ్యములు పట్టిన అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. దయ్యాలు అంటే రకరకాలైనటువంటి మరి విపత్కరమైనటువంటి బలహీనతమైనటువంటి ఆత్మలు అవన్నీ కూడా. ఆ దురాత్మలు పట్టినటువంటి అనేకుల్ని యేసు స్వామి దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ దయ్యాల్ని వెలగొట్టగలిగినటువంటి శక్తి, ఆ దయ్యాల మీద పరిపూర్ణమైనటువంటి అధికారం మన ప్రభువుకు మాత్రమే ఉన్నది. మన ప్రభువు మాత్రమే దురాత్మలన్నింటినీ కూడా అణిచివేయగలరు, వాటిని పారదోలగలిగినటువంటి శక్తి మన ప్రభువుకు ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మరి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సమస్యలున్నా, ఇబ్బందులున్నా, కష్టాలున్నా, బాధలున్నా, ఆ ప్రజలు ఎలాగా ఆ దయ్యాల చేత బాధించబడుతున్న వారిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారో, నీవు నేను కూడా మనం ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని సన్నిధిలో మనకున్నటువంటి ఇబ్బందులన్నీ, మనకున్నటువంటి సమస్యలన్నీ, మనకున్న బాధలన్నీ కూడా ప్రభువుకి చెప్పగలిగి ఉండాలి, ప్రభువుకి అప్పగించగలిగి ఉండాలి. అప్పుడు దయ్యాల్ని ఎలా వదలగొట్టి విడిపించాడో మనల్ని కూడా మన సమస్యల నుంచి, మన ఇబ్బందుల నుంచి, మన కష్టాల నుంచి విడిపిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి మనిషి జీవితంలో సాయంకాలానికి రావాల్సిన వారమే. సాయంకాల అనుభవం అనేటువంటి ప్రతి మనిషి జీవితంలో ఉండిద్ది. అంత మాత్రం కృంగిపోతూ, అధైర్యపడుతూ ప్రభు దగ్గరికి ప్రభు వైపు చూడు, ప్రభు దగ్గరికి రా. ఏ పరిస్థితి ఉన్నా కానీ ప్రభువుని అడుగు, ప్రభు దగ్గర కనిపెట్టు. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేయగలడు. అటు రీతిగా పరిశుద్ధాత్మదేవుడు మనందరి ఎడల ఆయన కార్యాల ద్వారా బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన ఆయన, మీకు వందనాలు ప్రభువా. శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు. సూర్యోదయం ఎలాగో సూర్యాస్తమయం ఉంటుందనేటువంటిది సృష్టి క్రమాన్ని బట్టి మేము గ్రహించగలుగుతున్నాం. మా జీవితంలో కూడా ప్రభువా అయ్యా, సాయంకాల అనుభూతి అనేటువంటి మా జీవితానికి ఉంటుంది. దేవా, మా పరిస్థితులను బట్టి నా తండ్రి మేము కృంగిపోయి, అధైర్యపడిపోయి,
నిరుత్సాహానికి గురై ప్రభువా ఆవేదన చెందుతున్నటువంటి వారిని మీరు ఉదయం నాయన హెచ్చరిక చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు. ఆ దయ్యాలు పట్టినటువంటి అనేకులు ప్రభు జనులు ఏ రీతిగా మీ దగ్గర తీసుకొచ్చారు. మాకున్నటువంటి ప్రతి ఇబ్బందిని బట్టి, ప్రతి సమస్యను బట్టి, ప్రతి కష్టాన్ని బట్టి, ప్రతి అనారోగ్య ఆర్థికమైనటువంటి ఇబ్బందులను నాయన మేము భరించలేము, మేము మొయ్యలేనటువంటివి ప్రభు. వీటన్నిటిని బట్టి నాయన మేము మీ ఎదుటకు వచ్చి మీకు మొరపెట్టిన ఆయన మీ మీద మా భారాలు వేసిన తండ్రి మేము నెమ్మదిపరచబడేవారుగా సులువుగా నాయన మా జీవితాన్ని సాగించగలిగినటువంటి కృపలో మమ్మల్ని అందరూ కూడా నడిపించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడిగా మీరు ఉన్నారటువంటిది ప్రతి ఒక్కరు కూడా గుర్తించుటకు సహాయం చేయండి. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితం, ఏ కుటుంబం, ఏ బిడ్డ నాయన ఏ పరిస్థితిలో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. వారి పక్షాన మీ కార్యాలు జరిగిస్తూ మీరు మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.